హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజ్ గారు. చాలా యాప్స్ గురించి మీరు చెప్పడం జరిగిందండి. ఆన్లైన్ త్రూ ఏ విధంగా అంటే యాప్స్ త్రూ మనీ ఏ విధంగా ఎర్న్ చేయొచ్చు, అండ్ దాంతోపాటు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుంటే ఏ విధంగా ఉంటుంది. కొంతమందికి జాబ్ గ్యారంటీ కూడా ఇచ్చారు. సో వాళ్ళు మీ దగ్గరే చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం కొంతమంది 3 months అవ్వకముందే మనీ ఎర్నింగ్లో పడ్డారు. కొంతమంది అయితే కాన్వా నేర్చుకొని మరీ ఆ కోర్స్ కంప్లీట్గా నేర్చుకొని ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సెస్ మీ దగ్గర ఉన్నాయి నేర్చుకొని మరీ ఇవాళ చాలామంది మనీ ఎర్న్ చేస్తూ ఉన్నారు. ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. దానికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అయితే డ్రాప్ షిప్పింగ్ గురించి మాట్లాడుకుందామండి. చాలా తక్కువ మందికి అంటే నాలెడ్జ్ ఉంటుంది. వాట్ ఈస్ డ్రాప్ షిప్పింగ్ అండ్ దాని త్రూ ఏ విధంగా మనం మనీ ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుందంటారు అసలు? ఇప్పుడు హౌస్ వైఫ్స్ కావచ్చు, ఆన్లైన్లో బిజినెస్ చేయాలి, ఆన్లైన్లో మనీ ఏం చేయాలి, ఆన్లైన్లో బిజినెస్ చేయాలి అనే వాళ్ళకి ద బెస్ట్ వే ఏంటి అంటే, సరే ఇప్పుడు మనం చెప్పే ప్రతి పద్ధతి కూడా ఏ 100 రూపాయలు 1000 రూపాయలు ఏం చేసి ఆగిపోయేలా కాకుండా చాలా పద్ధతులు ఎలా ఉంటాయంటే ఆన్లైన్లో మనీ ఎర్నింగ్ అని చెప్పి చెబుతారు. అది ఏ 100 200 ఇప్పుడు గూగుల్ పే ఉంది ఎగ్జాంపుల్. గూగుల్ పే రిఫరల్ ఇస్తే అమౌంట్ వస్తుంది. ఎంతవరకు వచ్చింది అంటే ఒక పర్టికులర్ పాయింట్ వరకే తప్ప దానిలోనే మనం ఏం చేసేంత ఉండవు. మనం చెప్పే ప్రతి పద్ధతి కూడా వాళ్ళు మ్యాక్సిమం అమౌంట్ వెళ్ళగలుగుతూనే ఉంటారు కంటిన్యూస్. అంటే ఏదో ఒక రోజు వెళ్ళి 2 రోజులు చేసి ఆపేసేలా కాకుండా లైఫ్ టైం ఇదే టాపిక్ మీద తీసుకుని కూడా వర్క్ చేసుకోగలిగే ఇలాంటి పద్ధతులే చెప్తాను సార్. అవును. అందులో డిజిటల్ మార్కెటింగ్ అనే దానిలో ఈ డ్రాప్ షిప్పింగ్ అనేది చాలా 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 యూస్ఫుల్. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇంట్లో ఉండి చెయ్యాలి, ఇంట్లో ఉండి బిజినెస్ చేయాలి అనే వాళ్ళకి ఇది బెస్ట్. దీన్ని కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అండి. అంటే మోస్ట్లీ ఎక్కువ దీనికి ఏమి హై ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక సెటప్ అలాంటివి కూడా పెట్టుకోవాల్సిన అవసరం కూడా రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక వస్తువుని ఇప్పుడు జనరల్గా నేను ఒక ఆఫ్లైన్ స్టోర్ పెట్టాలనుకోండి, ఏం చేయాలి, ఒక షాప్ రెంట్కి తీసుకోవాలి, ఆ స్టాక్ మొత్తం తెచ్చి అక్కడ పెట్టుకోవాలి, స్టాక్కి ముందే నేను అమౌంట్ పే చేయాలి, రెంటల్ కట్టుకోవాలి, ఎంప్లాయీస్ని తీసుకోవాలి, ఇవన్నీ జరగాలి. అదో పెద్ద ప్రాసెస్. తర్వాత మళ్ళీ దాన్ని అమ్మడానికి అది ఇంకో ప్రాసెస్. సో ఇప్పుడు అవన్నీ లేకుండా సింపుల్గా డ్రాప్ షిప్పింగ్ అనే మోడల్ ఎలా ఉంటుంది అంటే, కస్టమర్ ఉంటాడు, సప్లయర్ ఉంటాడు, అలాగే మనము. ఇక్కడ మనం ఏ ప్రోడక్ట్ మన దగ్గర పెట్టుకోవట్లేదు, మనం మార్కెటింగ్ చేసేసుకుంటాం. డైరెక్ట్ మన దగ్గర ఏం ప్రోడక్ట్ ఉండదు, మార్కెటింగ్ చేసేస్తాం. ఓకే. అంటే ఏంటి అంటే నా ఒక ప్రోడక్ట్ నేను ప్రమోట్ చేసేస్తా త్రూ డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు. ప్రమోట్ చేశాక ఒక కస్టమర్ దానికి అమౌంట్ పే చేసిన తర్వాత నేను ఈ ఆర్డర్ని ఎవరికి ఫార్వర్డ్ చేస్తాను అంటే సప్లయర్కి ఫార్వర్డ్ చేస్తాను. ఓకే. సప్లయర్ ఏం చేస్తాడంటే మన పేరుతో ఈ కస్టమర్కి దాన్ని పంపిస్తాడు. అంటే మన స్టాక్ ఏం పెట్టుకోకుండానే కస్టమర్ ఆర్డర్ ఇచ్చాడు, ట్రాన్స్ఫర్ అవుతుంది ఎవరికంటే సప్లయర్కి చేస్తున్నాం మనం. సప్లయర్ నుంచి ఆటోమేటిక్గా కస్టమర్కి వెళ్ళిపోతుంది. అంటే మనం స్టాక్ తెచ్చుకుని పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కొరియర్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. బాగుంది ఐడియా. స్టోర్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ అందరికీ ఏం డౌట్ వచ్చిందంటే, సార్ మరి ప్రోడక్ట్లన్నా ఉండాలి కదా అని. అవును. ఏ ప్రోడక్ట్ ఉండాల్సిన అవసరం లేదు. ఎలా సార్, ఏ విధంగా చేసే అవకాశం ఉంటుందంటారు? మీరు అమెజాన్లో చూసినా, ఆఫ్లైన్లో చూసినా, ఎక్కడ చూసినా కూడా ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఏంటి అంటే సార్, అలీ ఎక్స్ప్రెస్, ఈ అలీ ఎక్స్ప్రెస్ లాంటి సైట్స్ చాలా ఉన్నాయి. అలీ ఎక్స్ప్రెస్ అనేది ఏంటి అంటే చైనాలో ఉన్నటువంటి సప్లయర్స్, నాట్ ఓన్లీ చైనా, గ్లోబల్, అందులో ఎక్కువ శాతం చైనా వాళ్ళు ఉంటారు కాబట్టి చైనాలో ఉన్న సప్లయర్స్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటారో వాళ్ళు కంపెనీస్కి, ఎవరైతే షాప్స్ ఉంటాయో బిజినెస్లు, వాళ్ళకి అమ్మటం కోసం స్టార్ట్ చేసినటువంటి ఇవి అలీ ఎక్స్ప్రెస్ ఉంటుంది. సో ఈ అలీ ఎక్స్ప్రెస్, అలీబాబా, ఈ సైట్స్లో ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మార్కెట్లో 600-700 రూపాయలు దొరికే ప్రోడక్ట్ అక్కడ మనకి 60 రూపాయలు 70 రూపాయలు ఉంటుంది. నేను మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఇప్పుడు అసలు ఆ ప్రోడక్ట్స్ కూడా ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మనకి పాకెట్, ఇప్పుడు రైనీ సీజన్ సార్. అవును. రైనీ సీజన్ రాగానే ఫస్ట్ అందరికీ అవసరమయ్యే విషయం ఏముంటుంది అంటే, రైన్ కోట్ పద్దాకా మనం తీసుకుని వెళ్ళాం, అలా అని మనం రైన్ కోట్ జేబులో పెట్టుకుని తిరగలేం. అవును. ఇప్పుడు పాకెట్ రైన్ కోట్స్ వచ్చినాయి. అది మనకి ఇక్కడ ఈ సైట్లో ఎంత పడుద్ది అంటే, ఒక పాకెట్ రైన్ కోట్ వచ్చేసరికి 15 రూపాయలు పడుతుంది. దాన్ని 50 రూపీస్కి 100 రూపీస్కి అమ్ముతారు ఇక్కడ మార్కెట్లో. 50 రూపీస్కి 100 రూపీస్కి అమ్ముతారు. ఇక్కడ చూడండి మార్జిన్ ఎంత ఉంటుందో చూడండి. మోస్ట్లీ ఏంటంటే అది కొత్త ప్రోడక్ట్ కాబట్టి 100 రూపీస్ తక్కువ ఎవరు అమ్మరు. అవును. ఎక్కడ అమెజాన్లో కూడా మీకు అక్కడ అంతకన్నా తక్కువ దొరకదు. కానీ ఇదే ప్రోడక్ట్ అక్కడ ఉండేది 15 రూపాయలకే ఉంటుంది. ఒక ప్రోడక్ట్ కొనవచ్చు, 100 ప్రోడక్ట్స్ కొనవచ్చు. కొన్నాక మనం కూడా షిప్పింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళే ఒక్కొక్కటి ఏ కస్టమర్కి ఆ కస్టమర్కి వాళ్ళ అడ్రస్లో షిప్పింగ్ చేసేస్తారు. ఓకే.
నాట్ ఓన్లీ అలీ ఎక్స్ప్రెస్, ఇవాళ కొత్తగా మనకి ఏంటంటే ఇండియాలో కూడా ఈ విధంగా డ్రాప్ షిప్పింగ్ చేసే కంపెనీస్ చాలా వచ్చినాయి. సో వాళ్ళు ఏంటి అంటే మన తరపున మనం ఒక ఆర్డర్ ప్లేస్ అవ్వగానే ఆ డీటెయిల్స్ వాళ్ళకి పంపిస్తే వెంటనే వాళ్ళు అది వాళ్ళకి కొరియర్ చేసేస్తారు. ఓకే. సో అంటే ఎటువంటి ఇన్వెంటరీ లేకుండా, అంటే ఎటువంటి ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర పెట్టుకోకుండా మంచిగా బిజినెస్ చేసుకునే దానికి ఉన్నటువంటి సోర్సెస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి ఈ విషయం తెలియదు, ఏంటంటే ఎంత తక్కువకి ఎక్కడ దొరుకుతాయి అనే విషయం చాలామందికి తెలియదు. అవును. సో ఎగ్జాంపుల్గా నేను ఒకసారి ఇక్కడ వీడియో చూపిస్తున్నాను. షూర్ సార్, చూద్దాం. సాధారణంగా మీరు ఇంటర్నెట్ బ్రౌజ్ చేసేటప్పుడు ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనో మీకు ఇటువంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ అనేది మీకు అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో కనిపిస్తూ ఉంటాయి. ఇదిగోండి, ఉదాహరణకి ఈ ప్రోడక్ట్ కనుక చూస్తే మనకి ఈ విధంగా పాకెట్ సైజులో ఉన్నటువంటి క్యారీ బ్యాగ్. సో దీన్ని మనం ఏంటంటే ఈ విధంగా పాకెట్ సైజులో పెట్టుకుని మనం ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. వద్దు అనుకున్నప్పుడు మరలా మనం ఈ విధంగా ప్యాక్ చేసుకోవచ్చు. అలాగే దీనిలో మీరు ఎక్కువ స్టోరేజ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ప్రోడక్ట్స్ ఎన్నో మీకు అడ్వర్టైజ్మెంట్స్లో కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణ కనుక మీరు ఇక్కడ చూస్తే ప్రోడక్ట్ 700 రూపీస్ మీకు ఓన్లీ 265 రూపీస్కే వస్తుంది అనేసరికి ఇదిగోండి ఇక్కడ మీకు ఏంటి అంటే ఈ విధంగా చాలా ప్రోడక్ట్స్ మనం చూస్తూ ఉంటాం. అలాగే మరొక ప్రోడక్ట్ వచ్చేసరికి ఇదిగోండి మ్యాగ్నెటిక్ యూఎస్బి ఛార్జింగ్ కేబుల్. అలాగే ఇదిగోండి, సో ఇదేంటి అంటే మనం జస్ట్ మ్యాగ్నెటిక్ ద్వారా మనకి అన్ని ఫోన్లకి సంబంధించినటువంటి ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇదిగోండి బ్లూ గ్లాసెస్ ఫర్ కంప్యూటర్, మూన్ లైట్, మూన్ ల్యాంప్, అలాగే ఫోటోక్రోమిక్ సన్ గ్లాసెస్. ఇక్కడ మీరు చూడండి, ఇవన్నీ కూడా ఏంటంటే మనం రెగ్యులర్గా అమెజాన్లో చూసేటువంటి ప్రోడక్ట్లే. కానీ ఇక్కడ మనకు తెలియనటువంటి ఒక విషయం ఏంటి అంటే మూన్ లైట్ తీసుకోండి. ఇక్కడ మూన్ లైట్ వచ్చేసరికి మనకేంటి అంటే ఈ అలీ ఎక్స్ప్రెస్ అనే సైట్లో చాలా తక్కువ కాస్ట్కి అందుబాటులో ఉంది. అలాగే సో ఇదిగోండి బ్లూ లైట్ గ్లాస్ అనేది ఇక్కడ వచ్చేసరికి కాస్ట్ ఎంత ఉంది అంటే $2.89. సో మీరు జస్ట్ మనకి ఇక్కడ ఒక గ్లాస్ కాస్ట్ ఎంత పడుతుంది అంటే ఆల్మోస్ట్ మీరు $3 కౌంట్ చేసినా కూడా 200 రూపీస్ పడుతుంది. ఇదే బ్లూ గ్లాస్ మనకి ఇక్కడ అమెజాన్లో వచ్చేసరికి ఎంత పడుతుందో మీరు చూస్తే మీకు ప్రైస్ అనేది ఇక్కడ ఇదిగోండి అన్నీ థౌజండ్స్లోనే ఉన్నాయి. అలాగే ఇందాక మనం అమెజాన్లో చూసినటువంటి ఏదైతే డిస్క్ షాపింగ్ బ్యాగ్ ఏదైతే ఉందో దీని కాస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎంత ఉంది అంటే $1.28. మీరు ఒకవేళ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుని చూస్తే ఇక్కడ మనకి లీస్ట్ $1.25 అంటే 100 రూపీస్ పడుతుంది. కానీ అదే బ్యాగ్ మనకి ఇక్కడ ఎంతకు అందుబాటులో ఉంది అంటే 265 రూపీస్కి ఉంది. సో ఇక్కడ మనం ఏంటి అంటే ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా మనం డైరెక్ట్గా ఈ అలీ ఎక్స్ప్రెస్ అనే సైట్లో, అలాగే ఇలాంటి మరిన్ని సైట్స్ కూడా ఉన్నాయి. ఈ వెబ్సైట్లో మనం ఏంటి అంటే మనం పర్చేజ్ చేసే జస్ట్ కస్టమర్ డీటెయిల్స్ మనం ఇక్కడ ఇస్తే వీళ్ళే ఆ కస్టమర్కి డెలివరీ అనేది చేస్తారు. ఇదిగోండి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఒక ప్రోడక్ట్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఏంటి అంటే అందరూ కూడా ఖచ్చితంగా మొబైల్ అయితే వాడేటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ పద్దాక క్యారీ చేయలేరు కాబట్టి ఈ విధంగా నెక్కి కానివ్వండి, ఇదిగోండి టేబుల్కి కావచ్చు, ఈ విధంగా ఫోల్డ్ చేసుకునేలా ఈ స్టాండ్ అనేది ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు ఎక్కువ మంచి ట్రెండింగ్లో ఉన్నటువంటి టాపిక్ ఇది. ఈ ఐటమ్ అనేది చాలా మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది. సో ఇక్కడ మీరు ఆ ప్రోడక్ట్ చూస్తే ఇక్కడ మీకు ఎంతకు వస్తుంది అంటే $1 పడుతుంది. $0.68, $1. సో మీకు ఆల్మోస్ట్ ఇది 100 రూపీస్ కన్నా తక్కువ ప్రైస్ పడుతుంది. ఈవెన్ ఇంక్లూడింగ్ షిప్పింగ్ ప్రైస్ అవన్నీ పెట్టుకున్నా కూడా ఇక్కడ మీకు షిప్పింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది అని కూడా చూపిస్తాను. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్డర్ చేసేటప్పుడు ఇదిగోండి నేను ఈ మూన్ లైట్ చూశాను. అలాగే మీకు వేరే ప్రోడక్ట్ చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి నేను ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి పర్చేజ్ చేద్దామని చూస్తున్నాను. అలాగే దీనిలో మీకు ఏంటంటే డిఫరెంట్ ప్రైస్ కూడా అందుబాటులో ఉన్నాయి. $1 ఉంది. సో మీకు ఏ క్వాలిటీది కావాలి అనేది మీరు ఒకసారి రివ్యూస్ చూసి మీరు ఆలోచించవచ్చు. సో ఇక్కడ ఉన్న వాటిలో నుంచి మీకు తక్కువ ఉన్నటువంటి ప్రోడక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకుని ఇదిగోండి $0.90. సో మీకు ఏదైతే ప్రైస్ ఓకే అనుకుంటారో ఆ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని మీరు పర్చేజ్ చేయాలి అనుకున్నప్పుడు ఇదిగోండి ఈ విధంగా ఎంత క్వాంటిటీ కావాలి ఏంటి అనేది మీరు సెలెక్ట్ చేసుకుని పర్చేజ్లోకి వెళ్తే మీకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది. చెప్పిన ఐడియా చాలా బాగుందండి. మీ స్టూడెంట్స్తో పాటు నాకు తెలిసిన వాళ్ళే చాలామంది చేస్తున్నారు ఇది.
కాకపోతే చాలా తక్కువ మందికి తెలుసు ఈ విధంగా కూడా మనీ ఎర్న్ చేయొచ్చు అనేటువంటి విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఎవరైతే కంప్లీట్గా యాప్స్ మీద కానివ్వండి ఇటువంటి వాటి మీద ఎక్కువ డిపెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళు ఒక లెవెల్ వరకే ఉన్నారండి. బట్ దీని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అంటే ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా తీసుకెళ్ళొచ్చు అంటారు? ఇనీషియల్గా ఏదో ఒక డ్రాప్ షిప్పింగ్తో టైప్ అయి చేయటం ఒక స్టెప్ అండి. రెండో పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు దీన్ని ఇంకో లెవెల్లో చేయాలి అంటే వీళ్ళే సొంతగా ఒక ఈకామర్స్ స్టోర్ పెట్టుకోవచ్చు, ఓకే, షాపిఫై స్టోర్ పెట్టుకోవచ్చు, వర్డ్ప్రెస్తో ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసుకోవచ్చు. అది కూడా ఏంటంటే అంత టెక్నికల్గా నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా చేయగలిగేలాగా ఉంటుంది. అంటే ఈవెన్ మా స్టూడెంట్స్ చాలామంది 2 daysలో వాళ్ళ షాపిఫై స్టోర్ వాళ్ళు తయారు చేసుకున్నారు. వాళ్ళ సొంత ఈకామర్స్ సైట్ వర్డ్ప్రెస్లో వాళ్ళే తయారు చేసుకున్నారు. సో మనం ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్లో ఇవన్నీ కూడా క్లియర్గా టీచ్ చేస్తాం. సో ఏ విధంగా షాపిఫై స్టోర్ స్టార్ట్ చేయాలి, ఏ విధంగా వెబ్సైట్ స్టార్ట్ చేయాలి, ఇవన్నీ కూడా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే వీళ్ళే సొంతగా సైట్ పెట్టుకుంటారు, బయట ఏదో ప్రమోట్ చేయకుండా వీళ్ళే సొంతగా సైట్ పెట్టుకుంటారు. ఆ సైట్లో డైరెక్ట్గా ఆర్డర్ రాగానే ఆటోమేటిక్గా అదే ఇన్ఫార్మ్ చేసింది. మనం కూడా మళ్ళీ ఇంకా మాన్యువల్గా ఏం చేయాల్సిన అవసరం కూడా రాదు. ఓకే, బాగుంది సార్ ఐడియా. ఆ విధంగా కూడా ఓన్గా పెట్టుకుని ముందుకెళ్ళిపోవచ్చు, చేయొచ్చు. అలాగే వీళ్ళే ఇదే ప్రోడక్ట్స్ మళ్ళీ వీళ్ళే అమెజాన్లో కూడా సైన్ అప్ అయ్యి కూడా చేసుకోవచ్చు. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైనా ఉంటాయి సార్ దానికి? అదే సార్, ఎలా చేయాలి ఏంటి అనేది తెలియదు సార్. అంటే ఏంటంటే మనం ఇప్పుడు జస్ట్ ఐడియా అయితే చూసి వాళ్ళు మొదలు పెట్టేయాలి అంటే మొదలు పెట్టలేరు. సో వాళ్ళకి ఏంటి అంటే కొంచెం నాలెడ్జ్ అనేది ప్రాపర్గా ఉంటే ఎవరైనా చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి క్లాసెస్ అవి ఇస్తారు? అవునండి, మనం డిజిటల్ మార్కెటింగ్ దానిలో ఇవన్నీ క్లియర్గా అంటే ఏంటంటే అసలు డ్రాప్ షిప్పింగ్ బయ్యర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మంచి ప్రోడక్ట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దగ్గర నుంచి ఆ షాపిఫై స్టోర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, కామర్స్ స్టోర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, స్టోర్ క్రియేట్ చేసాక మళ్ళీ బిజినెస్ లీడ్స్ రావాలంటే త్రూ గూగుల్ యాడ్స్ ఎలా రన్ చేసుకోవాలి, అంటే వన్ సొల్యూషన్. ఎవరైనా సరే ఆన్లైన్లో నేను మనీ ఏం చేయాలి, ఆన్లైన్లో నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే వాళ్ళకి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ మనం ఇవ్వగలుగుతాం ఒక డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో. రియలీ గ్రేట్ సార్, థ్యాంక్ యూ సార్. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా అప్రోచ్ అవ్వచ్చు. త్రూ వాట్సాప్ అయినా సరే డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్కి హ్యూజ్ డిమాండ్ అయితే ఉంది ప్రస్తుతం ఉన్నదానికి మార్కెట్లో. ప్రతి ఒక్కరికి అంటే ఇవాళ ప్రతిదీ ఆన్లైన్లోకే వచ్చేస్తుంది. మీరు ఒక మనీ ఎర్నింగ్ యాప్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా, లేదంటే కాన్వా అనేటువంటి యాప్ గురించి తెలుసుకోవాలనుకున్నా, డిజిటల్ మార్కెటింగ్ త్రూ మనీ జనరేట్ చేసుకోవాలనుకున్నా కూడా ఇది మాత్రం మంచి అవకాశం. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించి అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది, నేర్చుకుంటే ఎలా ఉంటుంది, అండ్ క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ విధంగా జరుగుతాయి, జాబ్ గ్యారంటీ ఏమైనా ఉంటుందా, ఉంటే ఏ విధంగా ఉంటుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అని కూడా మీరు తెలుసుకోవచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడి త్రూ కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వచ్చు. డీటెయిల్స్ మాత్రం పక్కాగా కనుక్కొని క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు, ప్రతిదీ కనుక్కొని రావాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ.